మీ మధ్య కీచులాట్లు జరుగుతున్నాయని నాకు తెలుసు. అసలు కాపురాలు చేయని సంబడానికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకో? మీ అమ్మా నాన్నని కాదని నువ్వు గోవిందుని పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న ఎంత అరచి గీపెట్టినా రకరకాల నాటకాలు ఆడి పూరికి బాలాజీకి పెళ్లి జరిపించినావు. ఏం సాధించడానికే? సుఖంగా ఉన్నారా మీరిక్కడ? ఇంక లాభం లేదు. నేను మీ అమ్మా నాన్న ఇక్కడే ఉంటాం. మీ కాపురాలు సరిచేసి మీ కడుపున ఒక కాయ కాసేంత వరకు మేమిక్కడి నుంచి కదిలేది లేదు చెప్తున్నాను. నువ్వు చెప్తావులే అన్ని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి తిరిగి రావడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఎందుకు కాదే, మేం మళ్ళీ వస్తాం. మమ్మల్ని ఆపేదెవరు? హలో, ఇది మా అత్తగారిల్లు. మీ ఇష్టానికి చుట్టపు చూపుగా రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ తిష్టేసుకుని కూర్చుంటావంటే కుదరదు. అయినా మా అప్ప దీనికి అస్సలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోడు? మా అల్లుణ్ణి ఎట్టా ఒప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు మా అప్పని ఒప్పిస్తారు, కానీ మా అత్త ఒప్పుకుంటుందా? దీనికిప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది. అసలు నువ్వు మా కాపురాలు సరిచేయడానికి కాదు, ఈ ఇంట్లో గొడవలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నావు. కాదే పిచ్చి మొహమా, మీ అత్తగారే మమ్మల్ని ఇక్కడే ఉండమనేటట్టు చేస్తా. అబ్బా, అంత గొప్పదానివా నువ్వు? చేస్తానో లేదో చూడవే. ఏది? అవును, నా ఫోన్ నెంబర్ మీ అత్తగారికి తెలియదు కదా? నీ ఫోన్ నంబర్తో ఆవిడకేం పని? నా నంబరే ఆవిడకి గుర్తుండదు. నేనెప్పుడూ చేయలేదు, ఆవిడ కూడా నాతో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడలేదు. సరే, ఆవిడగారి ఫోన్ నెంబర్ చెప్పు. ఎందుకిప్పుడు? అరే చెప్పు. 98. ఎప్పుడెవరు ఫోన్ చేస్తా ఉండారు? ఎవరిది నెంబరు? హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని జానకిని మాట్లాడుతున్నాను. ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? Yes, I am Janaki from the income tax office. మీకేం పని ఇప్పుడు మాతోని? ఆల్రెడీ మొత్తం కట్టుకుని పోయి ఫైన్ కూడా కట్టించుకుని ఉండారు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుండారు? ఏమంటున్నారే? నువ్వుండుమా. హలో, మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మోసం చేసి ఆస్తులు కూడబెట్టారని మాకు తెలిసింది. మేము జప్తు చేసినప్పుడు మీరొక్కరే సంపాదించలేదు, మీతో పాటు సెల్వి నటరాజన్ అనేవాళ్లు కూడా కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేసి సంపాదించారు. అందరూ భాగస్వాములే అన్నట్టు డూప్లికేట్ పత్రాలు సృష్టించి మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని నమ్మించారు. వాళ్ళిప్పుడు మీ ఇంట్లో లేరని మా గూఢచారి చెప్పాడు. మీరు చేసిన మోసానికి మీ మీద చీటింగ్ కేసు బనాయించి మిమ్మల్నందర్నీ అరెస్ట్ చేస్తా. ఎవరు చెప్పిండారు వాళ్ళు మాతో లేరని? మా ఇంట్లోనే ఉండారో. ఏది? వాళ్లకొక్కసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇయ్యాలంటే వాళ్ళుండాలి కదా, ఇప్పుడు లేరు. వాళ్ళు నాయుడుపేటకెళ్ళిండారు. ఇది నమ్మడానికి లేదు, మా గూఢచారి చెప్పాడు. నేను మా గూఢచారి చెప్పిందే నమ్ముతాను. ఇదిగో ఆఫీసరు, మీ పేరేంది? జానకి. మా జానకమ్మా, ఒట్టు. మా ఇంట్లో ఉండే ఆస్తి పత్రాలన్నింట్లో వాళ్ళకి వాటా ఉంది. ఇంతకు ముందు మీకే పత్రాలైతే చూపించండాము అవన్నీ నిజం. వాళ్ళు మాతోనే ఉండారో, మా ఇంట్లోనే ఉండారో. సరే, ఆ సెల్వి నటరాజన్ ఎప్పుడొస్తారు? రేపొచ్చేస్తారు. ఓకే, వాళ్ళు రాగానే వెంటనే మాకు ఫోన్ చెయ్యాలి. రేపు వాళ్ళు మీ ఇంట్లో లేరని తెలిసిందనుకో, వెంటనే ఆస్తులన్నీ జప్తు చేసేసి వీధిలోకి పంపించేస్తాం. అంత పని చేయకండమ్మా, వాళ్ళు రేపు వచ్చేస్తారు. మీతో మాట్లాడిస్తాను. మంచిది. పాటి, నీకిన్ని కంత్రి తెలివితేటలు ఎట్లా వచ్చాయే? ఏ సినిమాలు చూడ్డం లేదేంటి? ఇప్పుడు చూడు చెప్తా.
ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరినట్టే బయలుదేరతా. ఇప్పుడు మీ అత్తగారు ఏం చేస్తారో చూడు. పిండి మరి నుంచి తెచ్చిన పిండేదే? మేము అరిగిపోతావా కరిగిపోతావా? ఈడ లక్కమ అమ్మకి అమ్మా నాయన లేరు. మీరు దానికి అమ్మా నాన్న లేని లోటు రాకుండా చూసుకోవాలా. నేనెన్ని చేసినా అత్తని కాబట్టి దానిలో లోపాలు చూపిస్తారే తప్ప ఎవ్వరు గొప్పగా చెప్పుకోరు. లక్కమ అమ్మకి మీ కూతురు అల్లుడు అంటే అమ్మా నాన్నలతో సమానం కదా. ఆళ్ళు కూడా ఇక్కడికి రమ్మని చెప్పు. దాని నెలలు నిండే వరకు అన్ని దగ్గరుండి చూసుకోవాలా. దాన్ని ప్రసవాలు గిసవాలు అన్నీ మీరే చూసుకోవాలా. మీదే ఖర్చు చెప్పేసిండా. అమ్మా, నీ ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో డెలివరీ ఖర్చుల నుంచి మొత్తం మా అమ్మా నాన్నల మీద నెట్టేస్తావా? అంటే మా అమ్మాయి అల్లుడు ఒప్పుకోవాలి కదా ఇక్కడ ఉండడానికి. ఎందుకు ఒప్పుకోరు? మీరు పెద్దోళ్ళు కదా, మీరు చెప్తే ఒప్పుకుంటారేమో. వాళ్ళని రమ్మను. నేను కూడా మాట చెప్తాను. అవునవును, రమ్మను. కొన్నిసార్లు మాకు తప్పదు కదా. సరే, మీరింతగా చెప్తున్నారు, పోతే బాధపడతారు. సరే ఉంటానులేండి. గీతా, ఇందా ఈ పిండి తీసుకెళ్లి అక్కడ పెట్టు. ఎలాగో మనకు ఉపయోగపడుతుంది. నువ్వు కిలాడివే. పూరి, గీతా, ఓసారి వంటింట్లోకి రండమ్మా. పాటి, కిచెన్ మొత్తం గుమ్మగుమ్మలాడిపోతుంది. ఏముండా? కడుపుతో ఉండడం వల్లేమో ఆవిడ దూరం నుంచి వాసన తెగొచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా! చికెన్ ఫ్రై, కోడిగుడ్లు, మునక్కాడ పులుసు, మునగాకు ఫ్రై, పీతల ఎగురు. అబ్బా, ఇన్ని ఐటమ్స్ చేసావేంటి పాటి? అన్ని రుచి ఏయ్ ఆగాగు, ఇవన్నీ నువ్వు తినకూడదు. అదేంటది? ఇవన్నీ వేడి చేస్తాయి. నువ్విప్పుడే నెల తప్పావు కదా. 7 నెలల నిండే వరకు వేడి వస్తువులు తినకూడదు. ప్రతిదీ జాగ్రత్తగా చూసి తినాలి. ఏం తినాలో ఏం తినకూడదో నేను చెప్తాగా. పాటే, ఒకే ఒక్క ముక్క. సరే, ఒక్క ముక్క కొరికి నాలికకి రుచి చూపించుకో, మింగకో. అదేంటది? అదంతే. గీతా, పూరి. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాం కదా. అరవడమేంటే? ఎన్నిసార్లు పిలవాలి? అయ్యో, ఏంటి కిచెన్ మొత్తం గుమగుమలు? అందుకే కదా పిలిచాను. ముందవన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టు. ఆకులేసి నీళ్లు పెట్టు. పూరి, ఇవన్నీ పట్టుకురండి. మీరు త్వరగా రండి. పిలవండి, నా మనవాళ్ళిద్దరినీ పిలవండి. ఏ, ఇది మీ మనవళ్ళకే ఉండావా? మాకు కాదా? మేం తినకూడదా? మీరు కూడా తినండి. ముందు మీ మొగుళ్ళని పిలవండి. ఏ, నువ్వు వాళ్ల కోసమే ఉండావంటే వాళ్ళని నువ్వే పిలుచుకో. ఏ పూరి, నువ్వు కూర్చో, ఇద్దరం తిందాం. రాను రాను ముసలికి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మనకంటే ఇవిడికి వాళ్లే ముఖ్యమైపోయారు. అవునే, రేపు నన్ను జేజవం చేసేది నా మనవళ్లే. ఆహా, పాంటీ, ఇది మరీ టూ మచ్. ఏ, మా మొగులను అంత వెనకేసుకొస్తున్నావు? మేమే కనాల్సింది, మొయ్యాల్సింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చాలండే. మొగుళ్ళకి మర్యాద ఇవ్వడం చేతకాకుండా పోయింది ఈ కాలం పిల్లలకి. నాయనా గోవిందు, బాలాజీ. ఏ, మా ఇంటి పిల్లవ్వా? మీ ఆయన తర్వాత వచ్చి తింటాళ్లే. అదేంటి? అదంతే. ఏంది పాటే? కూర్చోండి, భోంచేద్దురు గాని. మరిది, ఏందట్ట వాసన చూస్తా ఉండవు? వదినా, నీకు రావట్లే వాసన? వస్తుంది, కొంచెం డీసెంట్ గా ఉండు. ఏమవ్వా, ఏమండినావు? చాలానే వండారులే.
ఏమేమి ఉన్నారు? ముందు మీ మొగుళ్ళు కొట్టించండి, తర్వాత మీరు కూర్చుందురు. ఉహుం. మేమే వడ్డించాం. వండింది నువ్వే కదా, నువ్వే వడ్డించుకో. ఏంటో మనం అందరికీ సేవ చేయడానికే పుట్టినట్టు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావే. లక్క, నువ్వు వడ్డించమ్మా. ఇక్కడ చాలా మర్డర్లు జరిగినట్టున్నాయి. వాసన వస్తుంది. నన్ను పిలవనే లేదా? ఏందిరా అన్యాయమో? తిండి కూర్చున్నప్పుడు సొంత నేను పిలవబడలా? నా ఎంగిలి పాలు తాగి పెరిగిన వాళ్ళరా మీరు? కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మీరిద్దరు కూర్చొని తింటారా? వీళ్ళేదో అన్నదానం చేస్తుంటే వచ్చినావా బా? మేమేంది నిన్ను పిలిచేది? నీ ఫ్రెండ్లా ఉందే, నీ ఫ్రెండ్లోనే పిలుతుంది. మే లెక్క ఏంది మే అన్యాయమో? కూర్చోబెట్టి మీ మరుదులకి తోడుకోళ్ళకి మాత్రం వడ్డిస్తుండవా? నాకై నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకుని కూర్చో. అవో ఆకలి మీద ఉన్న ఆవేశం కాదు. లక్క, నీ మొగుడికి ఒకే ఒక ముక్క, ఒక ములక్కాడ, ఒక స్పూను మునగాకు రసం అంతే. అంతకంటే ఇంకేం పెట్టొద్దు. అదేంది? అవన్నీ వండి నాకు మాత్రం అంతేనా? అదంతే లెక్క. లక్కమాంబకి నెలలు నిండేంతవరకు నువ్వు కూడా వేడి వస్తువులు తినకూడదు. అది కడుపుతూ ఉంటే నాకేమైంది తినేదానికి? కొంచెం పెట్టు. పార్టీ చెప్పిందిగా, అంతకు మించి ఇంకేమీ లేదు. మరుదులు మీరు బాగా తినండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం. తినండ్రా మనవళ్ళు, తినండి. మీరు పెళ్లిళ్లు చేసుకున్నాక పెళ్లాలతో సవ్యంగా సుఖంగా కాపరాలు చెయ్యండ్రా అంటే పెద్దవాళ్ల పంతాలు పట్టింపులన్నీ మీరు పెట్టుకుని ఎడమొహం పెడమొహంగా ఉంటారా? అందుకేనా పెళ్లి చేసుకుంది? ఇప్పుడేసాను మీకు సరైన చిట్కా. దీంతో మీరెట్టా కాపరాలు చేయరో నేను చూస్తా. ఈ రోజుతో పిల్లల జీవితాలు కుదురుకొస్తాయి. నెల తిరిగేలోపు శుభవార్త చెప్తారు చూడు. ఏ అన్నలక్ష్మి, యారదే? నా పేరు నేను మర్చిపోయి ఎన్నో ఏండ్లయిందే. ఇక్కడెవరూ నా పేరు పెట్టి పిలిచేవాళ్ళు లేరే. ఇప్పుడు పిలుస్తుంది ఎవరు? ఇంగ పారుడి. ఓ నువ్వా? ఏంటి చాలా రోజుల తర్వాత దర్శనం? బుద్ధి లేని పనులు చేసేటప్పుడే కదా నాకు పనిపడేది. నీకు గడ్డి పెట్టిపోదామని వచ్చా. ఓహో, చాలు చాలు. ఏంది, నాకు గడ్డి పెడతావా? నా మనవళ్ళకి సృష్టిగా పెట్టాల్సిన భోజనం అంతా పెట్టొచ్చా. నేను రుచి చూసొచ్చా. అమోఘం, చండాలం. అంత చక్కగా వండితే చండాలం అంటావేంటి నువ్వు? నేననేది నువ్వు చేస్తున్న పనిని. నీ వయసేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి? అంతకాని పని ఏం చేశాను నేను? ఆ కుర్ర కుంకల్ని రెచ్చగొట్టడానికి మొత్తం వేడి పదార్థాలన్నీ పెట్టావు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నిన్ను? ఓసినా పిచ్చి అంతరాత్మ, నలుగురు ఏమనుకుంటే ఏంటే? నాకు నా మనవరాళ్ల జీవితాలు బాగుపడాలి. ఈ పిచ్చి సన్నాసులు సరదాగా సంతోషంగా కాపరాలు చేయవలసిన వయసులో గిల్లి కజ్జాలతోటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి కాపురాలు పాడు చేసుకుంటున్నారు. పెద్దదాన్ని ఎందుకేడ్చానిక్కడా? వాళ్ల కాపురాలు సరిచేయడానికే. అయినా టూమచ్చే. ఈ వయసుకి పనులేంటి? వయసుంది గనకే చేస్తున్నానే. ఇంట్లో పెద్దవాళ్లుండేది ఎందుకు? ఈ కుర్ర సన్నాసులు తప్పులు చేస్తే అవి సరిదిద్దడానికి, అన్నీ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవటానికి. నీకేం తెలిసే ఏమైనా గాని. ఈ వయసుకు నువ్వు చేసేది నీకు తగ్గ పని కాదు. నాకు నచ్చలా. నీకు నచ్చకపోతే పో. నా పథకం ఈరోజు తప్పకుండా వర్కౌట్ అవుతుంది.
అసలు ఈ పాటికి నా మనవళ్ళు మనవరాళ్ళు ఇచ్చే కొద్ది కావాలమ్మో రెచ్చే కొద్ది హాయనమ్మో ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటనమ్మో. అబ్బబ్బబ్బబ్బా నాకే సిగ్గేసేస్తుంది. చిచిచి సిగ్గుపడకు. నీ సిగ్గు చూడలేక చస్తున్నాను. చూడలేకపోతే పోవే. పోతాను పోవే. మురుగా వాళ్ల కాపురాలు సవ్యంగా ఉంటే చాలు స్వామి. ఆ తరువాత నా మునిమనవాళ్ల సంతానాన్ని చూసి హాయిగా నీ దగ్గరికి వచ్చేస్తాను. అబ్బా ఏందిదే, ఎప్పుడు లేని బాడీ వాతావరణం బాగా ఇబ్బంది పెడతా ఉండదే. ఊరు బాలాజీ ఏందిరా నీకు పరీక్ష? దీనికి దిండు నలిపేస్తున్నారు. హలో ఏంటిది? సరిగ్గా పడుకో. మనకు కావాల్సింది కూడా ఇదే కదా. ఏంటి అట్టా చూస్తున్నావు? ఏం లేదు, బాగా దాహంగా ఉండదు. అవునా? అబ్బా ఏంటి బాగా దాహంగా ఉన్నట్టున్నావు? అవును, మామూలు దాహం కాదు. మొత్తం నీళ్లు తాగేశావు. ఉండు తెస్తా. ఈ చెంబు నీళ్ళతో తీరే దాహం అయితే మంచి నీళ్ళు తాగితేనన్నా వాతావరణం చల్లబడుతుంది అనుకున్నా. తాగిన నీళ్ళని ఎన్నే ఆవిరైపోయినాయి. ఒరు బాలాజీ, వాట్ హ్యాపెన్ టు యు రా? కంట్రోల్ కంట్రోల్. పూరికి మాట ఇచ్చినావురా, మాట మీద నిలబడు. హలో ఏంటా చూపు? అబ్బే ఏం లేదు. అయినా నా పెళ్ళ నేను సొత్తు తప్పేందు? చూస్తే తప్పులేదు, కానీ ఆ చూపులే తప్పుగా ఉన్నాయి. మొగుడు చూపులకు తప్పే ఉండదే, ఎట చూసినా ఉప్పే. నువ్వు ఇలా తప్పుడు చూపులు చూస్తే ఒప్పు కాదు, అది నాకు ముప్పు. ముప్పులేదు తప్పులేదు కానీ ఎట కూర్చోదా. కూర్చునేది లేదు ఏమీ లేదు, పడుకో. నాకు నిద్ర వస్తుంది.
కాసేపు కబుర్లు చెప్పుకుందామే. లేదు, బాగా టైర్డ్ అయ్యాను, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. పూరి దేవుడా, ఏంది దేవుడా ఇదా? పూరి కాలం చాలా ఇలువైంది కదా. అందుకే నిద్ర టైంని వేస్ట్ చేయకుండా బాగా పడుకోండి. కాలం ఇలువైందంటే నిద్రపోయి వేస్ట్ చేయకూడదే, సద్వినియోగపరుచుకోవాలా. ఏయ్, ఏంటి పిచ్చి మాటలు? పడుకో. పూరి ఏయ్, ఏంటో గోకుడు? అది కాదే, యవ్వనాన్ని మన శరీరాన్ని మనం బాధ పెట్టొచ్చా? ఏమన్నా? అదేనే, కాలం గడిచిపోతే తిరిగి రాదు, యవ్వనం పోయినా తిరిగి రాదు. మనం యవ్వనానికి కాలానికి అన్యాయం చేయకూడదే. ఏయ్, ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? ప్లీజే, మనం సరదాగా అమ్మనన్నట్టు అడుగుందాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను.